కాపులకు సంబంధించి ఆ సామాజిక వర్గం ఈ ఎన్నికల్లో చాలా కీలక పాత్ర పోషించాలనుకుంటున్న నేపథ్యంలో ఎవరి వైపు ఉండే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ వైపా, ముద్రగడ వైపా, హరిరామ జోగయ్య వైపా? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమైంది? కాపులు ఎవరి వైపు అని ప్రశ్న ఎందుకు ఉత్పన్నమైంది? ఇక్కడ ఏంటండి, ముద్రగడ పద్మనాభం గారు, హరిరామ జోగయ్య గారు, వారు కాపు సామాజిక వర్గానికి నాయకులు. ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షులు కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ఏ పార్టీలో కానీ ఒక ఎమ్మెల్యే ఎంపీలు కాదు. వాళ్ళు కుల సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తులు. వాళ్ళు కులానికి సంబంధించి, ఇప్పుడు నేను నా కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా కాబట్టి నేను నా సామాజిక వర్గానికి అవసరమైనటువంటి ఎక్కువ సీట్లు తీసుకోవాలా, పొత్తులుంటే ఇట్లా నా సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు కావాలా, అవకాశాలు ఎక్కువ రావాలా మా సామాజిక వర్గాన్ని, నేను ఆ పక్షపాత ధోరణి ఖచ్చితంగా ఉంటుంది ఏ సామాజిక వర్గ నాయకుడు ఆ సామాజిక వర్గానికి. అదే తప్ప హరిరామయ్య జోగి ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ గారికి ఇంకెక్కువ సీట్లు కావాలన్నారు, ముద్రగడ పద్మనాభం గారు ఇంకెక్కువ సీట్లు తీసుకోవాలన్నారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక ట్రాన్స్పరెన్సీతో ఉన్నటువంటి నాయకుడు, పవన్ కళ్యాణ్ ఒక నైతికతతో కూడినటువంటి నాయకుడు, ఈజ్ ఓపెన్ టు ఆల్. ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఈ రాజకీయ వ్యవస్థకు అవసరం. ఏ విధంగా అంటే పవన్ కళ్యాణ్ నైజం ఏ విధంగా ఉంది, ఈరోజు నేను తప్పు చేసిన, ఎస్ ఐ హ్యావ్ డన్ మిస్టేక్, అందరి ముందు నా తప్పు తెలుసుకుంటే ఖచ్చితంగా అతను క్షమాపణ అడుగుతారు. అలాంటి వ్యక్తి ఈరోజు నాది ఇంతే ఉంది, నాది ఈ డబ్బు లేదు, ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ డబ్బు లేదని చెప్తారా? పవన్ కళ్యాణ్ ఓపెన్గా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ మన సభలో కూడా వాస్తవం చెప్పారు, మీరు 100 పోటీ చేయమంటారండి, నేను ఒప్పిస్తాను, చంద్రబాబు నాయుడు గారికి నాకు అభినవ సంబంధం ఉంది, ఇద్దరం కలిసి క్లోజ్గా ఉన్నాం, ఇద్దరం కలిసి ఆ ప్రజాస్వామ్య వ్యతిరేకంగా అది కార్యక్రమాలు చేసి అప్రజాస్వామ్యంగా నడిచినటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మేము కనకన కట్టుకున్నాం. ఈ యొక్క పొత్తు ప్రక్రియంగా, ఈ యొక్క పొత్తు భాగంగా నీకు ఇంకా 4 సీట్లు ఎక్కువ ఇవ్వగలుగుతాడు చంద్రబాబు నాయుడు గారు, కాదని కాదు. కాకపోతే వ్యవస్థాపకంగా బూతులలో ఏ విధంగా వ్యవస్థాపకంగా పార్టీ అంత స్ట్రాంగ్గా లేదు, నా దగ్గర ఆర్థిక బలం అంత లేదు, నా దగ్గర నిషినార్థులు తలబండిన నాయకులు అంతమంది నా దగ్గర లేరు, ఇది వాస్తవం, నిర్మోహమాటంగా వాస్తవం ప్రజల ముందు ఆయన చెప్పిండు. నా శక్తి మేరకు నేను పోటీ చేస్తున్నా, మీ మాటలు విని మీ సలహాలు విని నేను నా శక్తికి మించి నేను పోటీ చేస్తే రేపు అపాస్పాలు అవుతుంది. ఈ తీసుకున్నటువంటి 24 సీట్లు 24 గెలిచి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ యొక్క సభ ద్వారా ప్రజలందరికీ చెప్పాడు. ముద్రగడ గారు, హరిరామ జోగయ్య గారు వాళ్ళు ధోరణి వేరే, అంటే దీన్ని సాగుగా చూపించుకొని జగన్ ఉన్నారనేది తేలిపోయింది కదా. అదే కదా, ఈ సాగుగా చూసుకొని హరిరామయ్య జోగయ్యని అవమానించారు, ముద్రగడని అవమానించారు, కాపులకు అవమానించారు, కాపులు మీ వెంట లేరు, కాపుల ఓట్లు మీకు పడబో అని చెప్పేసి రకరకాల కుయక్తులు పంతులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. గతంలో తెలుగుదేశం జనసేన పోటీ ఉంటే పొత్తు ఖరారు అయినప్పుడు, ఖరారు అయ్యేంత వరకు కూడా మీరు పొత్తులు ఎందుకు పోతారు, ఒంటరిగా ఎందుకు పోటీ చేయరు, కానీ బుబ్బించుకొని రోజు ఇదే 1,00,000 ప్రయత్నాలు చేశారు తెలుగుదేశం పార్టీ జనసేన యొక్క ఈ యొక్క పొత్తుని ఇరగొట్టడానికి. అయినప్పటికి కూడా వాళ్ళు సఫలం కాలేదు దాంట్లో. ఈరోజు పొత్తులు అయిపోయి మేము పోటీకి దిగుతున్న సమయంలో మీరు అన్ని సీట్లు తీసుకున్నారా? అరే మేము ఎన్ని సీట్లు తీసుకుంటే మీకు ఎందుకు రా భయ్, మేము 1 ఇస్తాం, 2 ఇస్తాం, 50 ఇస్తాం. అది మా అంతర్గత విషయం, మా యొక్క కూటమి ఇంటర్నల్ విషయం. అది ఈ వైసీపీ వాళ్ళకి ఎందుకు? ఇప్పుడు జోగయ్య లేఖల వెనుక జగన్ ఉన్నారని తేలిపోయింది కాబట్టి ఎన్నికల్లో పోటీ వైసీపీ తరఫున టికెట్ ఇచ్చినందుకు ఇప్పుడు ప్రలోభ పెట్టడము, ఆశలు చూపించడము ఈ వైసీపీ యొక్క ముద్రగడ వెనుక, జోగయ్య వెనుక జగన్ ఉన్నారంటారు మీరు? ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు. ఎందుకంటే ఒక సామాజిక వర్గ నాయకులు వాళ్ళు, ఒక రాజకీయ నాయకులు అయితే మనం డైరెక్ట్గా విమర్శించవచ్చు, కానీ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కాబట్టి అనేక ఈక్వేషన్స్లో ఒక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఓ సామాజిక వర్గంకి సంబంధించినటువంటి నాయకుడిని విమర్శించే అవసరం నాకు లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క విధేయతకు వదిలేయడం జరిగింది. వాళ్ళు విమర్శిస్తే సద్విమర్శన, అది మన మతలబ్తో విమర్శిస్తారు అనేది వాళ్ళ విధేయతకు వదిలేసినాం. పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, నాకు ఎవరు సలహాలు అవసరం లేదు, ఈరోజు నాకు తెలుసు నా యొక్క బలం ఎంత, నా యొక్క శక్తి ఎంత నాకు తెలుసు, కాబట్టి నా శక్తి మేరకు నేను పోటీ చేస్తున్నా. ఒక అనుభవజ్ఞుడు, రాజకీయ ఉద్దండు, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు, వారితో కలిసి నేను ప్రయాణం కొనసాగిస్తున్న రాజకీయ జీవితం అని చెప్పారు క్లియర్గా.
అంతకన్నా మించి ఏం కావాలా? అంటే ఈ జోగయ్య లేఖల వెనుక ముద్రగడ రాజకీయం వెనుక జగన్ ఉన్నట్టు తేలిపోయింది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు జనసేన ఒక మంచి కోరి జనసేనకు సహాయం చేస్తున్నా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి సలహా ఇస్తున్న సలహా పేరుతోటి జనసేనలో దూరపోయాడు. దూరి కోవటుగా జగన్ కోవటుగా పనిచేసి ఈ యొక్క కూటమిని విచ్చలవిడి చేసి ఈ యొక్క కూటమి తెగ్గొట్టి లేనిపోని చిచ్చులు పెట్టే ప్రయత్నం చేశాడు. ఆ యొక్క పెద్ద మనిషికి ఆ వయసులో ఇలాంటి కార్యక్రమం చేయడం అది సబబు కాదు ఆయనకు. ఈరోజు క్లియర్గా తెలిపోయింది కదా, మా ఇంటెలిజెన్స్ మాకు రిపోర్ట్ ఉంటుంది కదా, చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి, అందుకే ముద్రగడని ఇలా జాయిన్ కానియలేదు, దగ్గర రానియలేదు. ఇప్పుడు ఏమైపోయింది, పవన్ కళ్యాణ్ కూడా ఎవరి సలహాలు నాకు అవసరం లేదని క్లియర్గా చెప్పిన తర్వాత ఎక్కడ పోయిన వాళ్ళు వైసీపీలో హరిరామ జోగయ్య కొడుకు ఒక టికెట్ ఇవ్వడం జరిగింది, ముద్రగడ కొడుకు కూడా రేపు టికెట్ ఎక్కడో ఇస్తున్నారు. అది క్లియర్ అయిపోయింది కదా. అంటే ఇవి ముద్రగడ పద్మనాభం మళ్ళీ హరిరామ జోగయ్య గారు ఇద్దరు కూడా కాపు ముసుగులో వైసీపీ ఏజెంట్గా పనిచేస్తున్నట్టు క్లియర్గా తెలిపోయింది ఇక్కడ.